వేరండి, ఖురాన్ని అర్థం చేసుకోవటం వేరు సార్. నేను ఖురాన్ని అర్థం చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నటువంటి ఖురాన్ నాకు నేర్పిస్తుంది ఏమిటంటే, ఒక్క అమాయకుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని హరించడం సర్వ మానవాళి యొక్క ప్రాణాలని హరించడం అని చెప్పేసి నేను అర్థం చేసుకున్నటువంటి, నాకు తెలిసినటువంటి ఖురాన్ నాకు చెప్తుంది సార్. మళ్ళా వాళ్ళు కంఠస్థం చేసుకున్నంత మాత్రాన ఏం జరగదండి. ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి దరిద్రులను ఎవరైతే ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో, లేకపోతే పాకిస్తాన్ లో ఉండి ఉగ్రవాద కార్యకలాపాలు చేసినటువంటి ఇటువంటి ఐఎమ్ సారీ టు సే లంబడి కొలుకులను మనం ఏరి పడేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు పాకిస్తాన్ తో పాటు మీరు యుద్ధానికి సిద్ధమంటే ఈ దేశంలో ఉన్నటువంటి 100% ముస్లిం సోదరులు, ముస్లిం అందరు కూడాను. కానీ శుబ్లీ గారు మీరు మాట్లాడినంత, లేకపోతే మీరున్నంత ఓపెన్ గా కొంతమంది ఆ భావజాలంతో ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు నిన్న దారుణ మారణకాండకు పాల్పడ్డారో ఆ భావజాలంతో చాలా మంది చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళు మీ అంత ఓపెన్ గా అందరూ లేరు. అలాంటి వాళ్ళ విషయంలో కూడా కొంత మనం జాగ్రత్తగా ఉండాలేమో దేశంలో. సార్ చూడండి సార్, నేషన్ ఈస్ ఫస్ట్ ఫర్ అస్ అండి. మనం మా యొక్క దేశం యొక్క సమగ్రత పై ఎటువంటి ఏమైనా ఇబ్బంది కలిగితే కనుక దానిపై మనం మాట్లాడాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు మనం జిహాద్ అన్నద ఒక పదం ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకుంటుంది. నేను జిహాద్ అనగానే ఈ రోజున నేను గడ్డం టోపి తిరగాలంటే ఒక రకమైనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ లోకి వెళ్ళిపోతున్నారు మనం. అంటే మనం ఇన్ ద సెన్స్, కానీ జిహాద్ యొక్క అసలైనటువంటి నిర్వచనం స్ట్రగుల్ చేయటం అండి. స్ట్రగుల్ చేయడం. మీరు మీ ఛానల్ చేయడానికి మీరు స్ట్రగుల్ చేస్తున్నారు. నేను నా కుటుంబాన్ని పోర్చడానికి నేను స్ట్రగుల్ చేస్తాను. ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇటువంటి ఉగ్రవాద దాడుల నుంచి కాపాడటానికి మా ప్రధానమంత్రి గారు ఆయన స్ట్రగుల్ చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జిహాద్ చేస్తున్నారు. జిహాద్ అనగానే ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు జిహాద్ మీనింగే వేరు సార్. మీరు అన్నది జిహాద్ అనేది స్ట్రగుల్ అనేది ఓకే, కానీ వాళ్ళు చెప్పేది ఏంటి? జిహాద్ అంటే వాళ్ళు ఉగ్రవాదులు చెప్పేది ఏంటంటే జిహాద్ అంటే ఏదో పవిత్ర యుద్ధం అని, జిహాద్ అంటే మా దేశం మాకు కావాలని, లేకపోతే హిందూ అమ్మాయిల్ని లవ్ రూపంలో వాళ్ళని ఇచ్చేసి మతం మార్పించి తీసుకెళ్ళిపోవడము లవ్ జిహాద్ అని, లేకపోతే ఏంటది భూజిహాద్, భూములు లాక్కోవడం, ఇట్లాంటివన్నీ రకరకాల పేర్లు వచ్చేసినాయండి. ఈ టైంలో నేను వీటిపై నేను దృష్టి సారించదలచలేదు. వీటిపై నేను సపరేట్ గా మాట్లాడతాను. కానీ మత పెద్దల మౌనం దేనికి అంగీకారం? మత పెద్దల మౌనం దేనికి అంగీకారం? మత పెద్దల మౌనం దేనికి అంగీకారం? ఈ దేశం లోపల, ప్రపంచం లోపల జిహాద్ పేరు మీద మారణ హోమం సృష్టిస్తా ఉంటే, ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారణ హోమం సృష్టిస్తా ఉంటే మత పెద్దల మౌనం అంగీకారమా? లేదు. ఎక్కడికో తీసుకెళ్ళదు దయచేసి. ఫారూక్ షుబ్లీ గారు చాలా స్ట్రెయిట్ అవే చెప్పారు. దాన్ని ఎవరో మత పెద్దల మౌనానికి కారణం ఏంటంటే ఆయన మత పెద్ద ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అనలిస్ట్ గా చెప్పాను ఒక మాట. ఇనిషియల్ గానే కాకుండా నెక్స్ట్ లెవెల్ లో పెట్టినప్పుడు ఏంటి అనేది చర్చిద్దాం. కొంచెం ఒక్క నిమిషం నాకు కొంచెం వదిలిపెట్టండి సార్. శశిధర్ గారు కోపం పడినంత మాత్రం నేను ఫీల్ కాను సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లాంటిది. నన్ను ప్రొవోక్ చేసినా కానీ నేను ప్రొవోక్ కాను. అది ఎంత తీసి పక్కన పెట్టండి, నో ఇష్యూ సార్. నేను ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ వైపుకి నేను తీసుకెళ్దాం. ఈ రోజున 28 మందో 26 మంది ఎవరైతే ప్రాణాలు త్యాగం చేశారో వారి యొక్క ప్రాణాలు త్యాగాన్ని మనం హిందువులు అని చెప్పేసి నిర్ధారించి వాళ్ళని చంపారు అని చెప్పేసి అంటే అది నేను మాట్లాడలేను సార్. నేను అంత దారుణమైనటువంటి ఆ పదం యూజ్ చేస్తూ హిందువులు అని చెప్పేసి చేసుకుని చంపారు అంటారు కదా. అర్థం చేసుకోవాలి మనం. వీకే గారు వాళ్ళు చంపింది హిందువుల్ని కాదండి, వాళ్ళు చంపింది అక్కడ ఉన్నటువంటి కాశ్మీరులను.
వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి టూరిస్టులు అండి. వాళ్ళు వాదనని- ఈ వాదనని మన హైదరాబాద్ లోపల వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, దాపెట్టుకొని నెల్లూరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీకే గారు దయచేసి నా మాట పూర్తిగా పాయింట్ వినండి ఎత్తి సార్. చూసింది ఎందుకు నేను హిందువా చెప్తుంది కాదా ఒకటి అని, మీరు అర్థం చేసుకోండి. కల్మా చదవమన్నది ఎందుకు దయచేసి హిందువా కాదా అని, misinterpretation చేయమాకండి. ఐడి కార్డు చూసింది నేను ఎందుకు హిందువా చెప్తుంది- కాదా అని ఒక్క చెప్పేసి నిమిషం ఆగు పోయి నువ్వు. అంత స్పష్టంగా ఒక్క నిమిషం ఆగు పోయి. అక్కడ ఉన్నటువంటి ఏం చెప్తారు? భర్తలను